వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మొత్తం ఒక డిజాస్టర్గా మిగిలిన అంతటి క్రైసిస్ టైంలో కూడా వాళ్ళిద్దరూ గెలిచి బయటపడ్డారు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఎంపీగా గెలిస్తే అండ్ పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళకి నిజంగానే సఫికేషన్ ఎదురవుతోందన్న చర్చ నడుస్తోంది. అది నిజం కూడా. ఏ స్థాయిలో టీడీపీ నుంచి అటు జనసేన నుంచి వాళ్ళ మీద ఒక దాడి జరుగుతోన్నా ఒక భారీ స్థాయిలో వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీ జనసేన శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా, ఆ స్థాయిలో వాళ్ళు సఫికేషన్ ఫీల్ అవుతున్నా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టుకొని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. అలాగే పెద్దిరెడ్డి మీద మిథున్ రెడ్డి మీద జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి జోక్యం కూడా చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ కూడా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సఫికేషన్ ఫీల్ అవడానికి కారణం, ఒక పెద్ద కారణం అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు అందులో వాస్తవం కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలకు సైతం జగన్మోహన్ రెడ్డి తాను ఓటమి పాలైన తర్వాత తన పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైన తర్వాత అటు సీనియర్ నేతలతోని చాలామందితో ఓటమి పాలైన నేతలతో కొత్తగా గెలిచిన వాళ్ళతోని ఇక తన పార్టీ నుంచి ఎవరు జారిపోకుండా వాళ్ళని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అటు ఎమ్మెల్సీలు మొదలుకొని అనేక మందిని ఆయన పిలిపించుకొని ప్రతిరోజు ఏదో ఒక రివ్యూ పేరుతోని హడావిడి చేస్తూ ఉన్నారు. అటు ఏదో ఒక ట్వీట్స్ పేరుతోని సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉన్నారు. అంటే అది అవసరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఒక డిజాస్టర్గా పార్టీ మిగిలిన తర్వాత 11 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. లేకపోతే ఆయన భవిష్యత్తుకు, ఆయన పార్టీ భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో ఒక పుల్ స్టాప్ పడ్డట్టే. అందుకే ఇది గ్రహించలేని అమాయకుడేం కాదు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ రోజున ఇన్నాళ్ళు కూడా 5 ఏళ్ల పాటు ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీద తీసుకొచ్చి కనీసం ఒక ఎమ్మెల్యే కూడా ఒక సానుకూలంగా ఒక అపాయింట్మెంట్ ఇవ్వని జగన్, ఈవెన్ మంత్రులకు కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని తాడేపల్లిలో మాట్లాడుతూ ఉన్నారంటేనే అంటే ఓటమి జగన్మోహన్ రెడ్డిని ఎన్నో మెట్లకు తీసుకొచ్చి కింద పడేసింది. కింద దిగటం కాదు ఆయన పొగరు, కింద పడేసింది. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరినీ పిలిపించుకొని మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పటిదాకా మనం ఈ నెల రోజుల నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అనేక మంది నేతలను, అనేక మంది సీనియర్ నేతలను, ఓడిన వాళ్ళను, గెలిచిన వాళ్ళను, ప్రజెంట్ పోస్టులో ఉన్న వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నా ఎక్కడా జగన్మోహన్ రివ్యూలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనకు కనిపించలేదు. ఎక్కడా జగన్మోహన్ రివ్యూలో మిథున్ రెడ్డి మనకు కనిపించలేదు. సో ఓవరాల్గా ఇలా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలోని ఇలాగే కొనసాగినట్లయితే పూర్తిగా తమ రాజకీయ భవిష్యత్తుకే కాదు తమ వ్యక్తిగత జీవితానికి కూడా ఫుల్ స్టాప్ పడ్డట్లే అన్న చర్చ అయితే ఆ పెద్దిరెడ్డి అనుచరుల్లో జరుగుతూ ఉంది. పెద్దిరెడ్డి అందని మిథున్ రెడ్డి కూడా ఇదే చర్చని తమ అనుచరులతోని పూర్తి స్థాయిలో ఇదే సంభాషణ కూడా చేస్తూ ఉన్నారన్న కొన్ని లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇక వాళ్ళు అనుకున్నట్లుగానే అనేక రకాలుగా ఊహించని పరిణామాలు అయితే వాళ్ళకి ఎదురవుతున్నాయి. ఎస్పెషల్లీ పొంగునూరు కావచ్చు, అదేవిధంగా రాజంపేట పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తండ్రి కొడుకులు ఎప్పుడూ చూడని, అటు కాంగ్రెస్లో ఉన్న ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎప్పుడూ చూడని పరిణామాలు అయితే వాళ్ళు మొదటిసారి చూస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో వెండెట్టా పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయనేది జగన్మోహన్ రెడ్డి చూపిస్తే దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అని కూడా ఈరోజు టీడీపీ జనసేన చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇటు పోలీసుల్ని, అధికారులు, వ్యవస్థల మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అలా ఆ సామ్రాజ్యాన్ని మొన్న స్థానికంగా ఉన్న ప్రజలు నేలమట్టం చేసే ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరు గెలవడాన్ని మాత్రం ఈరోజు వాళ్ళ ప్రత్యర్థులు అంత ఈజీగా తీసుకోలేకపోతున్నారు. అందుకే గెలిచి ఓటమి పాలై ఇంట్లో కూల్గా ఉండడం ఒక ఎత్తు అయితే ఈరోజు గెలిచి ప్రతిరోజు అవమానాలు పొందడం మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. సో ఆ స్థాయిలో అవమానాలు వాళ్ళకి ఎదురవుతూ ఉన్నాయి. అప్రతిహతంగా చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన అటు పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డికి కానీ ఈరోజు బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. దాన్ని ఎండార్స్ చేసేలాగానే వాళ్ళ అడుగులు కూడా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అది వాస్తవం కూడా. ఎందుకు అనేది మనం చెప్పుకుందాం. అయితే ఈ పరిస్థితి కారణం ఏంటో కూడా మనం ఒకసారి హైలైట్ చేసుకోవాలి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అటు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్లో పలు ముఖ్యమంత్రుల సమయంలో పలు కీలక పదవుల్లో ఆయన పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఇక వన్స్ ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పర్టికులర్లీ 2014 ఎన్నికల్లో ఆయనకు తిరిగి పొంగనూరు టికెటే ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కొడుకు మిథున్ రెడ్డికి ఫస్ట్ టైం అది రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ అంతకుముందు మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నా కూడా స్వపక్షంలో ఉన్న విపక్షం అని అనిపించుకుంటారు.
పిలిపించుకునేవాళ్ళు. అటు నల్లారి ఫ్యామిలీతో ఉన్న అంటూ పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, అంతకుముందు ఆయన రోసే హ్యామ్లో అంతే కావచ్చు, అనేక రకాలుగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి అప్పుడు ముఖ్యమంత్రులుగానో పొజిషన్లో ఉన్న వాళ్ళ మీదనో ఏదో ఒక టైంలో ఏదో ఒక విమర్శలు చేస్తూ ఎప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీ అని పిలిపించుకుంటూనే వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ స్థాయిలో మోనోపలి, అటు కాంగ్రెస్ అయినా ఇటు ఇంకో పార్టీ అయినా తన మోనోపలి అయితే చూపించుకోగలిగారు. ఆ స్థాయిలో ఫోకస్ అవుతూ వచ్చారు. బట్ ఆ నల్లారి ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు ఆయనకి ఇష్యూస్ అలాగే ఉంటూ వచ్చాయి. పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా జిల్లాలో ఒక ఆధిపత్య పోరుగా నడుస్తూ వచ్చింది ఆ రెండు ఫ్యామిలీల మధ్య. వన్స్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన తర్వాత పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డి వాళ్ళకి అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 14 ఎన్నికల్లో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయితే అండ్ దెన్ మిథున్ రెడ్డి ఏదైతే రాజంపేట నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పార్టీ మీద హోల్డ్ తెచ్చుకోవడం వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు, రాయలసీమ 4 జిల్లాల్లో పార్టీ మీద పూర్తి స్థాయిలో హోల్డ్ తెచ్చుకోవడంలో, జగన్మోహన్ రెడ్డికి తామే అత్యంత దగ్గర అని అనిపించుకోవడంలో అటు పెద్దిరెడ్డి కానీ ఇటు మిథున్ రెడ్డి కానీ పూర్తిగా సక్సెస్ అయి ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం లాంటి ఇష్యూస్లో కావచ్చు, కొన్ని తెలంగాణ నుంచి తనకు వచ్చిన కేసీఆర్తో సానుకూల దృష్ట్యా వచ్చిన కాంట్రాక్ట్స్ కావచ్చు, చాలా అంశాల్లో పెద్దిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి 5 ఏళ్ల పాటు పర్టికులర్లీ 14 నుంచి 19 అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు పార్టీ మీద ఆ గ్రిప్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆయన. వన్స్ ఎప్పుడైతే 2019 ఎన్నికలు వచ్చాయో ఆ ఎన్నికల్లో కూడా సేమ్ టికెట్స్ దక్కించుకున్నారు వాళ్ళిద్దరూ. సేమ్ పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి గెలిస్తే అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, వాళ్ళకున్న ఒక సోలో ఇమేజ్ కావచ్చు, అండ్ రాజంపేట నుంచి మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది. సో గెలిచిన తర్వాత ఇక పార్టీ అధికారంలో ఉంది. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంటరీ రిప్రజెంట్ చేస్తూ ఉంటే పెద్దిరెడ్డి మంత్రి కూడా అయ్యున్నారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. అప్పటి నుంచి తెలంగాణ 4 జిల్లాలతో పాటు అటు జగన్మోహన్ రెడ్డి కోటర్లీలు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తిగా పెద్దిరెడ్డి మారుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు. ఇక పలు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఆయన వ్యవహరించారు. ఇక రోజా లాంటి వాళ్ళు తన పక్కనే అదే జిల్లాలో నగరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా ఉంటే ఏ స్థాయిలో ఆమె మీద ఒక వెండెట్ ఆఫ్ పాలిటిక్స్ని పెద్దిరెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. రోజాకి ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ఎలా తన అనుయాయులను అక్కడ లీడర్స్గా తయారు చేశారనేది కూడా మనకు తెలిసిందే. అలా పార్టీలో అయినా, ప్రతిపక్షంలో అయినా, అధికారంలో అయినా, కాన్స్టిట్యున్సీలో అయినా తన ఓన్గా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం, ఆ మోనోపలిని కొనసాగించడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. అలాంటి పెద్దిరెడ్డికే జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం అనే టార్గెట్స్ పెట్టారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి కుప్పం వెళ్తా అన్నా కూడా అక్కడ పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్న పరిస్థితి. 1 కాదు 2 కాదు, పెద్దిరెడ్డి అనుకో చేసిన అరాచకాలకు ఒక అంతే లేకుండా వచ్చింది 5 ఏళ్ల పాటు. తిరుపతి బై ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఏ స్థాయిలో దొంగ ఓట్లను మొబిలైజ్ చేసి అక్కడ వేయించారని మనకు తెలిసిందే. ఎన్టీఆర్ అభిమాన సంఘాలను ఓన్ చేసుకొని చంద్రబాబు మీద దాడులు చేయించింది మనకు తెలిసిందే. సో అనేక ఎగ్జాంపుల్స్, కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉంటాయి 5 ఏళ్ళలో అంగళ్ళు దాకా చూసుకున్నట్లయితే మనం. సో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక జిల్లాలో కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. ఆయన అనుకున్న చోట్ల చాలామంది ఆయన అనుయాయులకు, అనుచరులకు సీట్లు కూడా ఇప్పించుకోగలుగున్నారు. మొన్న 2024 ఎన్నికల్లో లైక్ హిందూపూర్లో బాలకృష్ణ ఓడిస్తా అనే పేరుతో దీపిక తెచ్చి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ దీపిక ఓడిపోయినారు, అది వేరే విషయం అయినప్పటికీ బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టున్నారు. దెన్ మనం చూసినట్లయితే ఇక రాయలసీమ 4 జిల్లాలో ఒక సజ్జల లాంటి వాళ్ళు ప్రధాన సలహాదారుగా ఎలా ఉన్నారో, ఒక విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎలా ఇచ్చారో, రాయలసీమ 4 జిల్లాల బాధ్యతలను ఆ స్థాయిలో పెద్దిరెడ్డి నిర్వర్తిస్తూ వచ్చారు. ఒక దశలో చెప్పుకోవాలంటే ప్యారలల్గా రాయలసీమకు అనఫిషియల్ సీఎం గారు కూడా అనిపించుకున్నారు. ఆయన ఒక మోనోపలిని కొనసాగిస్తూ వచ్చారు. అనేక సార్లు టీడీపీ నేతల మీద దాడులు, ప్రతిదాడులతో ఎప్పుడు కూడా పొంగనూరు కానీ, చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు కూడా కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటూనే వచ్చాయి 5 ఏళ్ల పాటు. ఇక చంద్రబాబు క్యాన్వాయ్ పైనే దాడి, ఆయన మీదే దాడి, అడ్డుకున్న ఆ పార్టీ నేతల మీద కూడా దాడి, అదే అంగళ్ళు కేసులు మనం చూసి ఎంతమంది కేసులు పెట్టారు. ఇక లోకేష్ పాదయాత్ర కూడా అదే పరిస్థితిని కల్పించారు. సో అలా పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి కలిసి తమకంటూ రాయలసీమ 4 జిల్లాల్లో ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని అయితే సృష్టించుకున్నారు. ఇక్కడ ఏదైతే తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ స్మాష్, ఆల్మోస్ట్ 11 సీట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమై ఉన్నారు. అంతేకాదు ఆయన క్యాబినెట్లో మంత్రులు చేసిన వాళ్ళందరూ ఓడిపోయారు. అది అదృష్టమా దురదృష్టమా మనం పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడే మొన్న గెలవడం జరిగింది. ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా గెలుచున్నారు. విచిత్రంగా వైఎస్ఆర్సీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా లేనప్పటికీ టీడీపీ కూటమి వేవ్ అంత స్పష్టంగా కనిపించినప్పటికీ ఆ 2 చోట్ల మాత్రం వాళ్ళిద్దరి తండ్రి కొడుకులు గెలుపును కూటమి ఆపలేకపోయింది మొన్న.
సో అయితే ప్రతికూల పరిస్థితుల్లో ఓడిపోయి ఇంట్లో ఉండడం ఒక లెక్క అయితే, గెలిచి ఈరోజు అసెంబ్లీకి రావడం, జనం ముందుకు రావాల్సి రావడం ఒక లెక్క. ఇక వన్స్ పెద్దిరెడ్డి ఆయన కొడుకు గెలిచిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు శిష్యులు సినిమా ఏంటో ఈరోజు కూటమి నేతలు కానీ వాళ్ళ వల్ల బాధపడ్డ వాళ్ళు కానీ వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా అంత దూరం కూడా పోలేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి మన పాదయాత్ర చేస్తానంటే అక్కడ స్థానికంగా ఉన్న జనసేన టీడీపీ శ్రేణులు ఆయన అడ్డుకున్న పరిస్థితి. ఎలా అడుగు పెడతావో చూస్తామంట. ఈరోజు చూసినట్లయితే మిథున్ రెడ్డి లోకల్గా మాజీ ఎంపీ రెడ్డెప్పను పరామర్శించడానికి వెళ్తుంటే ఆ స్థాయిలో మిథున్ రెడ్డిని అక్కడ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఆయన మీద టీడీపీ జనసేన శ్రేణులు కూడా దాడులు చేసే ప్రయత్నం జరిగింది. అటు పోటాపోటీగా దాడులు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి ఇలాంటి అవమానాన్ని ఎదుర్కోలేదు. తన కాన్స్టిట్యున్సీకి తాను పర్యటనకు వెళ్ళాలన్నా, తన కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ తన కొడుకు తెలుసుకోవాలన్నా ఈరోజు వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి పొంగనూరులో. సో అంతటి ఒక ఒక డ్రాబ్యాక్ సిచ్యువేషన్ అయితే ఈరోజు పెద్దిరెడ్డి ఆయన కొడుకు తెచ్చుకున్నారు. అందుకనే ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ స్థాయిలో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా సరే, భౌతిక దాడులా లేకపోతే టీడీపీ నేతలు నిజంగానే కవ్వించే ప్రయత్నం చేస్తున్నారా, గతంలో తమని పూర్తి స్థాయిలో అణగదొక్కినందుకు ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటున్నారని మనం పక్కన పెడితే, ఈ సంఘటనలన్నీ కూడా అటు మీడియాలో కూడా వైరల్ అవుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వీటికి స్పందించిన తీరు, ఎక్కడ ఖండించిన తీరు మాత్రం పెద్దిరెడ్డి అనుచరులను కూడా డైల్మాలో పడేస్తోంది. అందుకనే ఇలాంటి సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే మనం వైఎస్ఆర్సీపీలో ఇక ఉండలేమంటూ కూడా ఈరోజు పెద్దిరెడ్డి అనుచరులు ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక గత కొన్ని రోజులుగా పెద్దిరెడ్డి అటు మిథున్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. అనేక రకాలుగా స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటే అటు మిథున్ రెడ్డి ఇటు పెద్దిరెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఖండిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రచారం ఆగట్లేదంటేనే దాని వెనక ఏదో మతలబు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు టీడీపీ తమ ప్రత్యర్థి, అటు నల్లారి ఫ్యామిలీ కూడా ఈరోజు కిషోర్ లాంటి వాళ్ళు గెలిచి దాన్ని ఎమ్మెల్యేలుగా ఉన్నారు అదే జిల్లా నుంచి, తమ ప్రత్యర్థులుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు. ఇటు చూస్తే జనసేనలో ఆ స్కోప్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటనలు చంద్రబాబు నాయుడు తరహాలోనే ఎన్నోసార్లు పెద్దిరెడ్డి బ్యాచ్ అడ్డుకున్న పరిస్థితి ఉంది. సో జనసేనలో ఆ అవకాశం లేదు. ఇక టీడీపీలోకి వెళ్దామంటే ఆ స్కోపు లేదు. తన ప్రత్యర్థులంతా ఆ పార్టీలోనే ఉన్నారు. అలానే వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుదామంటే జగన్మోహన్ రెడ్డి తమను ఎంతవరకు సేవ్ చేస్తాడనేది వాళ్ళిద్దరికీ ఒక పెద్ద డౌట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో కాషాయ పార్టీ ఒక్కటే తమకు సరైనమని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకే బీజేపీ వైపు నిజంగానే చూస్తున్నారని చర్చ ఉంది. ఇప్పటికే బీజేపీ స్థానిక నేతలతో చర్చలు జరిపారని కూడా చెప్తున్నారు. కొంతమంది బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే మాతో వైఎస్ఆర్సీపీ నేతలు టచ్లోకి వచ్చారంటూ కూడా కొన్ని రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అందుకనే ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీలోకి వెళ్లాలని తండ్రి కొడుకులు ఇద్దరు నిశ్చయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి తమ మీద ఈ స్థాయిలో దాడి జరుగుతున్నా, ఈ స్థాయిలో తమ సఫికేషన్ గురవుతున్నా జగన్ తమ మీద కన్సర్న్ చూపించకపోవడాన్ని వాళ్ళు చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అలానే పార్టీలో ఉన్న తమ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అనేటైతే తాము సృష్టించుకున్న సామ్రాజ్యమే కాదు, పూర్తిస్థాయి తమ రాజకీయ జీవితానికి కూడా సమాధి పడ్డట్టే అని కూడా వాళ్ళిద్దరు అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే ఇక పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని వీడేందుకు, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేందుకు కూడా వాళ్ళిద్దరూ పావులు కదుపుతున్నారని చర్చ ఉంది. మరి ఆ దిశగా వాళ్ళిద్దరూ నిజంగా ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్నది మనం చూడాల్సింది.